బీసీ ఎస్సీ ఎస్టీలు ఐక్యంగా నిలబడాలని ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఆర్పీఐ పార్టీ తరపున బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా నిలబెడతామని చెప్పారు. నారాయణ ఖేడ్ నియోజకవర్గం నుంచి అలిగే జీవన్ను పోటీకి దింపుతున్నట్లు వెల్లడించారు. జనాభాలో 96% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఐక్యమత్యంగా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా అధ్యక్షులు జీవన్ పాల్గొన్నారు. దాటింది మొన్ననే ఆగస్టులో. అలాగే రాజ్యాంగం ఏర్పడి మనకు రిజర్వేషన్లు వచ్చి కూడా 75 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ 93% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటే ఈ నారాయణఖేడ్లో రెడ్లే గెలుస్తున్నారు. కారణం ఏంటి? ఇంతమంది మనం ఉంటే 93% మనం ఉంటే 7% 4% ఉన్న రెడ్ ఎట్లా గెలుస్తారు? ఏ రకంగా గెలుస్తారు? మనల్ని విడదీసి వాళ్ళు పాలిస్తున్నారు, మనల్ని విడదీస్తున్నారు. ఈవెన్ ఎస్సీ ఓట్లు తలుచుకుంటే 22% ఉంటారు ఎస్సీ ఓట్లు, ఒక్క ఎస్సీలే. అట్లా 4% లేని రెడ్లు ఎట్లా గెలుస్తున్నారనే విషయాన్ని ఇవాళ చదువుకున్న విజ్ఞానవంతులు విద్యావంతులు అంతా కూడా ఆలోచన చేయాలి. చదువు లేని వాళ్ళకు చెప్పాలి. వాళ్ళు ఇక్కడ ఎస్టీ లంబాడీలు అత్యధిక శాతంగా ఉన్నారు ఎస్సీల తర్వాత. కానీ ఏనాడు ఎస్టీలు ఎమ్మెల్యే అవకాశం లేదు, ఏనాడు ఎస్సీలు ఎమ్మెల్యే అవకాశం లేదు, ఏనాడు బీసీలు ఎమ్మెల్యే అవకాశం లేదు. ఇక్కడ మైనార్టీలు కూడా చాలా మంది ఉన్నారు, కానీ ఏనాడు మైనార్టీలు ఎమ్మెల్యే అవకాశం లేదు. ఎందుకు ఒక రెడ్లు 4% రెడ్లు అవుతున్నారంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు మనకు డబ్బులు ఇట్లా పడేసి మనల్ని కొనుక్కొని మనం